సో హే డార్లింగ్స్ అందరూ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖలీద్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ బీచ్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట బైక్ అయితే రివ్యూ చేయడానికి. సో ఈరోజు మనం రివ్యూ చేస్తున్న బైక్ వచ్చేసి మన బజాజ్ చేతక్ 3503 మోడల్ అనమాట. సో ఈ బైక్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన బాడీకి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో బైక్కి కూడా ఇంజన్స్ అనేవి అంత ఇంపార్టెంట్. మోటార్ కానీ బ్యాటరీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఈ ఈవీ వెహికల్స్కి. సో 3.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంది, విచ్ ప్రొడ్యూస్ 4 కిలోవాట్ ఆఫ్ పీక్ పవర్. అండ్ బిఎల్డిసి మోటార్ అయితే యూజ్ చేశారు దీంట్లో, అంటే బ్రష్లెస్ డీసీ హబ్ మోటార్ అనమాట. సో హబ్ మోటార్ అని ఎందుకు అన్నారంటే దీనికి ఒకసారి చూడండి, ఈ డైరెక్ట్ వస్తుంది అనమాట ఈ కనెక్షన్ దీనికి హబ్ లాగా. సో ఈ కాన్సెప్ట్ ఈ చేతక్ అనేది, సో ఈ చేతక్ డైరెక్ట్గా మనకి ఓల్డ్ రెప్లికా వర్షన్ ఉంది కదా. సో ఐ మీన్ బజాజ్ చేతక్ ఓల్డ్ మోడల్ ఉండేది మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి దానికి గేర్స్ వస్తాయి అనమాట ఆ బండికి. హ్యాండిల్ దగ్గర గేర్స్ ఆటోసుకుంటే చూస్తారా, అలా ఉంటుంది. సేమ్ దాన్ని వాళ్ళు వింటేజ్ బైక్ని వాళ్ళు రెప్లికా మోడల్ కింద ఈవీ వేరియంట్లో తీసుకొచ్చారు. సో కంప్లీట్ డిజైన్ చూసుకుంటే మీరు మొత్తం అదే ఓల్డ్ చేతక్ వైబ్సే ఉంటాయి అనమాట దీనికి. సో ఇంకా బైక్ మనం ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రంట్ మనం చూసుకుంటే హెడ్లైట్ కంప్లీట్ ఎల్ఈడి సెటప్తో అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఇది డిఆర్ఎల్, దీని లోపల మనకి హై బీమ్ లో బీమ్ అనేది ఉంటుంది, కంప్లీట్ ఎల్ఈడి సెటప్. ఇక్కడేమో మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్వి. సో ఫ్రంట్ మనం మొత్తం చూసుకుంటే బాడీ అంతా ఐరన్ అనమాట. మొత్తం ఫ్రంట్ మడ్గర్ కానించి ఫ్రంట్ ప్యానల్ కానీ బ్యాక్ ప్యానల్ మొత్తం సెటప్ అంతా మొత్తం మనకి ఐరన్ సెటప్ వచ్చింది మొత్తం. సో అదే సేమ్ ఇంకా వింటేజ్ మన చేతకి ఎలా ఉంటుందో సేమ్ దాన్ని తీసుకొచ్చారు. ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఐరన్ బాడీ తీసుకొచ్చారు. కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది బైక్ మాత్రం, ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ హెవీ థింగ్స్ అనమాట. టైర్స్ విషయానికి వస్తే 90/90 12-inch అలాయ్ వీల్స్ అయితేనే బ్లాక్ అలాయ్స్. సో ఈ బండికి మెయిన్ అట్రాక్షన్ పార్ట్ అనేది ఈ అలాయ్స్ అయితే చెప్పుకోవచ్చు. చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇటుపక్క చూసుకుంటే మనకి సస్పెన్షన్ అయితే ఉంది, సింగిల్ సైడెడ్ సస్పెన్షన్. సో సేమ్ మనకి సేమ్ చేతక్లానే ఉంటుంది అనమాట. చేతక్ కూడా అలా 1 సైడే సస్పెన్షన్ ఉంటుంది. సేమ్ అదే కాంబినేషన్లో మళ్ళీ తీసుకొచ్చారు. మ్యాక్సిమం మన బైక్స్ అన్నిటికీ మనం టెలిస్కోపిక్ చూస్తాము ఫ్రంట్, కానీ ఇప్పుడు దీనికి ఆ రెప్లికా డిజైన్ కాబట్టి దీనికి ఆ వింటేజ్ లుక్ క్లాసిక్ లుక్ తీసుకురావడం కోసం మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఈ స్ప్రింగ్ టైప్ లోడెడ్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, డిస్క్ అయితే లేదు. డిస్క్ అయితే కావాలంటే మీరు టాప్ వేరియంట్కి వెళ్ళాలి 3501 సిరీస్కి. సో ఇది 3503 కాబట్టి సో దీనికి మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకసారి మీరు ఫ్రంట్ బ్రేక్ నొక్కినా ఫ్రంట్ బ్యాక్ రెండు అప్లై అవుతాయి అనమాట. ఇప్పుడు గేర్స్ వెహికల్స్ కంటే గేర్స్ ఉంటాయి, మనం ఆపుకోవచ్చు. ఇప్పుడు హిల్ ఏరియాస్లో ఏంటంటే మీరు బ్రేక్ వేసి ఇక్కడ ఓకే చూసారా, బ్రేక్ వేసి ఇలా నొక్కితే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. మళ్ళీ బ్రేక్ నొక్కిన వెంటనే రిలీజ్. సో దీస్ ఆర్ ద మిర్రర్స్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి మిర్రర్స్. చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఈ బండి మొత్తం. దీని యొక్క కలర్ కానీ ఫీచర్ కానీ. సో ఇదైతే సీట్, కానీ సీట్ యొక్క కంఫర్ట్ అంతగా అయితే లేదు, కొద్దిగా హార్డ్నెస్ అయితే ఉంది ఈ సీట్ మీద. కాకపోతే ఆల్టర్నేట్గా మనం బయట ఎక్కడైనా షాప్స్ తీసుకెళ్ళి కొద్దిగా నార్మల్ స్పాంజ్ ఉంటుంది కదా లోపల ఫోమ్, ఆ ఫోమ్ కొంచెం మంచి క్వాలిటీ వేయించుకుంటే బెటర్. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద వెహికల్. కూర్చుంటే ఇలా ఉంటుంది అనమాట మీకు రైడింగ్ చేసే వాళ్ళకి పొజిషన్. సో ఇది కీ డిజైన్. సో చేతక్ యొక్క కీ డిజైన్ ఎలా ఉంది కీ. అండ్ దీనికి ప్లేస్ కూడా సేమ్ మన కార్ ఇగ్నిషన్ లాగా ఇలా సైడ్కి పెట్టాలి. అన్నాను అంటే నాకు తెలిసినంత వరకు మీకు స్క్రీన్ అయినా కనబడుతుందా, నాకు తెలిసినంత వరకు కనబడట్లేదు. ఇదే దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ అనమాట. సో చేతక్లో ఈ వేరియంట్కి వచ్చేసి దీని నెక్స్ట్ వేరియంట్ వచ్చారు, మళ్ళీ మనకి టీఎఫ్టీ వేరియంట్ అయితే వచ్చింది. కానీ ఈ వేరియంట్కి వచ్చేసరికి దీంట్లో వచ్చి మెయిన్ డ్రాబ్యాక్ అంటే డే లైట్ సన్నీ వెదర్లో మనకైతే ఈ స్క్రీన్ కనబడదు. ఎస్, అది చాలా మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అందుకే దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి ఇక టీఎఫ్టీ కన్సోల్ అయితే తీసుకుని వచ్చారు వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసుకుంటే మనకి డీ మోడ్ ఉంది. సో ప్రజెంట్ బండి అయితే ఇక్కడ న్యూట్రల్ ఉంది. ఈ ఎనర్జీ బాగా కనబడుతుంది అనమాట, న్యూట్రల్ ఉంది. సో బ్రేక్ నొక్కేసి
దీనితో సౌండ్ వచ్చింది అనమాట, ఇంకా వెళ్ళిపోవచ్చు. సో అండ్ న్యూట్రల్ అండ్ రివర్స్, సైడ్ ఇండికేటర్, రైట్ సైడ్ ఇండికేటర్, మోడ్ చేంజ్ చేసుకోవడానికి. మోడ్ అంటే ఇప్పుడు మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అండ్ ఇంకా బ్యాటరీ యొక్క పర్సంటేజ్, ఛార్జింగ్ పర్సంటేజ్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే హై బీమ్, లో బీమ్, ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అండ్ ఇది ఒక ఇంకా ఎంటీ బటనే, ఇంకా ఏం ఇవ్వలేదు ఇక్కడ. ఇక్కడేమో కాల్ అసిస్ట్ అనమాట, కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవడానికి, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ బటన్ని. ఇంకోటి వచ్చేసి హార్న్ అనమాట. సో మర్చిపోయాను నేను, ఫ్రంట్ మనకి 2 గ్లో బాక్సెస్ కూడా ఉన్నాయి చిన్నవి. ఒక దీంట్లో 1 లీటర్ వాటర్ బాటిల్ ఇది కూడా సెట్ కాదు, ఏదో మీరు ఫోన్ పెట్టుకోవాలంటే ఓకే వెల్ అండ్ గుడ్ సరిపోయిద్ది. బట్ మీరు అది కాకుండా ఇంకేం పెట్టుకుంటున్నా సరే ఏం సరిపోవు అనమాట. దీంట్లో ఫోన్స్ కానీ చిన్న ఐపాడ్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికే. మీరు వాటర్ బాటిల్ పెట్టుకుంటారన్నా సరే ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఏమన్నా సెట్ అయిద్దేమో, కానీ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే సెట్ కాదు దాని లోపలికి. సో ఇదైతే లెగ్ రూమ్ అనమాట. లెగ్ రూమ్ చూడండి చాలా కంఫర్ట్ ఉంది, కన్వీనియంట్గా ఉంది అనమాట. సో 5'8", 5'9" ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్రంట్ ఒక హుక్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏమీ లేదు. ఎస్. అండ్ నెక్స్ట్ సో బ్యాక్ విషయానికి వచ్చేస్తే మొత్తం కంప్లీట్ ఎల్ఈడి సెటప్. సో ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా దీంట్లో లూప్ చేసి ఇచ్చేసారు అండ్ ఆల్ ఎల్ఈడి సెటప్ అనమాట. మీకు ఎక్కడ హాలోజన్ టచ్ అయితే ఉండదు ఈ బండికి. సో ఇక్కడ వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్ అండ్ ఇక్కడ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్. అండ్ డబుల్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డబుల్ స్టాండ్ చాలా కిందకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్లోకి అలాంటిది ఏమైనా చేసినా ఊరికే టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బండికి. అండ్ సో రియర్ సెక్షన్ వచ్చేసాం. రియర్ టైర్ వచ్చేసి 90/90 12 ఇంచ్ అలా అయితే వచ్చింది. సేమ్ చెప్పినట్టు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది దీనికి, ఫ్రంట్ అండ్ బ్యాక్. మీరు ఏ బ్రేక్ అప్లై చేసినా అండ్ ఫ్రంట్కి బ్యాక్ రెండింటికి అది అప్లై అయ్యింది అనమాట. సో ఒకసారి దీన్ని బూట్ స్టోరేజ్ అయితే చూద్దాం మనం ఎలా ఉంది ఏంటనేది. సో కంపెనీ క్లెయిమ్ చేసింది అయితే 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే చెప్పింది. 35 లీటర్స్ అంటే మామూలు విషయం కాదు అసలు అది. 35 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ చూడడానికి ఇలా కనబడింది అనమాట. సో ఒకటి స్కూటీస్లో నాకు బాగా అంటే ప్రాబ్లమాటిక్గా అనిపించేది ఈ హెల్మెటే. వాళ్ళు ఇచ్చేదైతే హాఫ్ సైజ్ హెల్మెట్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. హాఫ్ సైజ్ హెల్మెట్ అయితే ఈ పక్కకు సరిపోద్ది, కానీ ఇది నాది ఫుల్ సైజ్ హెల్మెట్. నేను యూజ్ చేసే నా పర్సనల్ హెల్మెట్ అనమాట, వ్లాగింగ్ కానీ దేనికి కానీ. ఈ ఫుల్ సైజ్ హెల్మెట్ కూడా దీంట్లో ఆల్రెడీ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఈ థింగ్స్ ఉన్నా సరే ఈ హెల్మెట్ మొత్తం పెట్టేసినా మనకి కంప్లీట్గా ఇంకా స్పేస్ ఉంది సైడ్స్ పెట్టుకోవడానికి. ఇది మనకు కావాల్సింది. ఇది మనకి బైక్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో మీకు ఇందాక చెప్పలేదు కదా ఈ ఛార్జింగ్ యొక్క స్పీడ్. సో మీకు 0 to 80 ఎక్కడానికైతే ఒక 4 hours అయితే టైం తీసుకునేది. బట్ మీకు 80 నుంచి 100 ఎక్కడానికి మీరు టోటల్గా మీరు వేసుకోండి, ఒక 5 hours అయితే వేసుకోండి మొత్తం ఛార్జింగ్ అంతా ఎక్కడానికి. ఇప్పుడైతే మనం ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే చేద్దాము. సో ఒకసారి మనం అయితే దీన్ని రోడ్డు మీద తీసుకెళ్ళి దీని పికప్ ఎలా ఉంది. సో కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 115 to 150 కిలోమీటర్స్ రేంజ్ అంటున్నారు. బట్ రియల్ టైంలో మనకి 120 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. దానికన్నా ఇంకా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ వెహికల్ నుంచి. అండ్ ఈ 120 కిలోమీటర్స్ కూడా మీకు టాప్ స్పీడ్ వచ్చేసి ఇది 60 వెళ్ళింది. సో 60 కన్నా మీరు నాకు తెలిసినంత వరకు ఒక 40-45 స్పీడ్లో వెళ్తే బెటర్ సిటీ కండిషన్స్కి ప్రకారంగా. మీరు హార్డ్ యాక్సిలరేషన్ ఇచ్చిన స్పీడ్ ఒక్కసారి లేపిన రేంజ్ ఆటోమేటిక్గా అయితే డౌన్ అయిపోద్ది. సో మీరు ప్లెజెంట్గా పీస్ఫుల్గా మెల్లగా యాక్సిలరేటర్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇదైతే ఎంతైతే రేంజ్ చూపించిందో ఆ 150 కాదు కదా 30 తీసేయండి, అలాగే నాకు తీసేయండి. 120 అయితే మాత్రం డామ్ షూర్గా అయితే ఇచ్చింది. మీరు జాగ్రత్తగా తోలుకుంటేనే. స్పీడ్ వచ్చేసి 30 to 40 మధ్యలో అయితే మెయింటైన్ చేయాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు మోటో వ్లాగ్ వ్యూలోకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఈ బైక్ని మనం రైడ్ రివ్యూ చేద్దాము ఎలా ఉంది ఏంటనేది. సో ఫస్ట్ మనం చూసాక డిస్ప్లే ఏమైనా కనబడుతుందో, ఏం కనబడలేదు, అది దీంట్లో మైనస్ అనమాట. కీ ఆన్ చేసుకున్నాం. కీ ఆన్ చేసుకుంటే న్యూట్రల్ వచ్చింది కదా. ఆ తర్వాత బ్రేక్స్ ఏదో ఒకటి బ్రేక్ పట్టుకొని దీనికితే డ్రైవ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. అండ్ స్టార్ట్. ఇనిషియల్ పుల్ అయితే పర్లేదు, దీని రేంజ్కి దీనికి ఇచ్చిన పవర్కి అయితే చాలా బాగుంది. సో లైట్గా నాకైతే కనబడుతుంది స్క్రీన్, ఆ స్పీడోమీటర్ అనమాట. మీకు కనబడుతుందో లేదో తెలీదు. అండ్ దీని సో కంఫర్ట్ అంటారా రైడింగ్. సో దిస్ ఇస్ మై ఫుట్ బోర్డ్ అనమాట. చూడండి లెగ్ రూమ్ ఎంత ఉందో. సో
బాగా చక్కగా వెనకాల కూర్చొని కార్ దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు హాయిగా, ఏం పని లేకుండా. అండ్ రైడింగ్ వచ్చేసి రైడింగ్ పొజిషన్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, స్టైలింగ్ బాగుంది. అంటే ఫస్ట్ ఈవీ కదా, చాలా స్మూత్ అండ్ ప్రశాంతంగా అయితే వెళ్ళిపోతుంది అనమాట వెహికల్ మనకి. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 దాకా అయితే వెళ్ళొచ్చు. ఇద్దరు ఎక్కినా సరే 60 దాకా వెళ్తుంది. నేను బ్రేక్స్ ఇంకోటి నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే దీని యొక్క రీజన్ అనమాట, అంటే రీజనరేటివ్ ఫోర్స్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు మనం బ్రేక్స్ అప్లై చేయకపోయినా ఇప్పుడు మనం ఎంతైతే పవర్ లో వెళ్తున్నామో ఈ యొక్క స్పీడ్ ని ఆటోమేటిక్ బ్రేక్ చేయకుండా అది ఆటోమేటిక్ గా స్లో చేసేది. ఆ స్లో చేసిన దాన్ని అది రివర్స్ అది బ్యాటరీ ఛార్జింగ్ గా తీసుకునేది. చూడు ఇప్పుడు నేనైతే బ్రేక్ వేయట్లేదు కానీ చూడండి దానికదే ఆగిపోతుంది. సరే అలా అయిపోయిందా, నేనైతే బ్రేక్స్ అప్లై చేయాలి నేను. సో అలా అప్పుడు అది రీజన్ అప్లై అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా బ్యాటరీ అయితే ఛార్జ్ అయ్యింది. అది మేజర్ ఇలాంటి చోట్ల వర్కౌట్ అవుతుంది. మీకు హిల్లీ ఏరియాస్ అలాంటి ఏరియాస్ అలా ఉంటే మీకు అప్పుడు ఏమన్నా ఓకే వర్త్ అనిపించింది ఆ ఫీచర్. బట్ మాక్సిమం అన్ని ఈవీస్కి ఉంటుంది, అది ప్రతి ఈవీస్కి ఉంటుంది ఆ ఫీచర్. సో ఇదైతే మన బజాజ్ చేతక్ 3503 యొక్క రైడ్ రివ్యూ. సో నాకైతే కంఫర్ట్ బాగుంది కానీ రైడింగ్ అప్పుడు బాగుంది కానీ సీట్ మాత్రం చాలా హార్డ్ ఉందమ్మా. ఈ సీట్ మాత్రం ఇలానే ఉంటే కంపల్సరీ బంప్స్ అయితే పెయిన్ అయితే వస్తాయి. సో ఎవరైనా ఈ బండి తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఆ సీట్ అయితే మీకైతే హార్డ్నెస్ అయితే తెలిసిద్ది అనమాట. సో ఒకవేళ అంతే హార్డ్ అనిపిస్తే లేదు బండి తీసుకోవాలి, ఒక సీట్ గురించి క్యాన్సిల్ అయిపోమంటే క్యాన్సిల్ అవ్వమాకండి, తీసుకున్నట్టయితే తీసుకోవచ్చు. ఇది బెస్ట్ వెహికల్ అనమాట ఇది. సీట్ గురించి విషయానికి వస్తే ఇంకా దానికి మీరు ఆల్టరేషన్ చేసుకోవాలి. సీట్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ పైన ఇంకో ఫోమ్ వేసి మెత్తగా ఉండే ఫోమ్ వేసి స్పాంజ్ లాంటిది అని పెట్టి ఇస్తారు, మంచిగా చేసుకోవచ్చు. కావాలంటే ప్రతిదానికి ఆల్టర్నేషన్ ఉంటుంది మార్కెట్లో. సో నాకైతే బాగుంది చక్కగా. సిటీ కమ్యూటింగ్ అయితే సూపర్ అనమాట. మీరు ఏ ఊర్లో వెళ్తాను నేను దీని మీద అంటే అవ్వదు, ఓన్లీ సిటీ పరంగా మీకు పనులు ఉన్నాయా తిరగాల సరదాగా జాలీగా సాయంత్రం అయితే స్నానం చేసి బయటికి వెళ్ళాలా అనుకుంటే ఓకే నైస్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. బైక్ ప్రైస్ డీటెయిల్ కింద వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,09,000 దాకా ఉంది. సో ఇది షోరూమ్ టు షోరూమ్ వేరీ అయ్యిద్ది అనమాట. ఒకసారి మీ నియర్ బై డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళైతే కనుక్కోండి ఇది ప్రైస్ అయితే ఎంత పడుతుందో. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇది 1,30,000 దాకా వెళ్తుంది. మొత్తం ఇన్సూరెన్స్, ఆర్టీఓ ఛార్జెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్. ఇది కూడా వీళ్ళు ఫ్రీగా మేయరనమాట. దీనికి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తారు మనకి ఈ సైడ్ ప్యానల్ గార్డ్కి. అండ్ మొత్తం కలిపి మనకి ఈజీగా 1,30,000 అయితే ఈ బైక్ మనకి చేతిలోకి వచ్చింది అనమాట. ఈవీ స్కూటర్ యొక్క రివ్యూ చేతక్ది. సో వీడియో అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి నాకు. సో ఇంకేమన్నా కొత్తగా నేర్చుకోవాలన్నా, ఇంకేమన్నా తప్పులు చేసినా ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటే కొద్దిగా అయితే నాకైతే చెప్పండి, నేను దాన్ని అప్డేట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అది రివ్యూ కావచ్చు, లాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ వీలైతే మన వీడియో నచ్చినదైతే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీళ్ళంతవరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా వస్తే మీరు దాన్ని తొందరగా యాక్సెస్ అయితే చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏ బైక్ కావాలో ఆ బైక్ కామెంట్ పెట్టినా నేను ఆ బైక్ని మీకోసం అయితే నేను రివ్యూ చేస్తాను. సో దిస్ ఈజ్ అవర్ బీచ్. సీ యూ, టాటా, బాయ్.